అంటే చాలా గొప్ప. అసలు డైలాగ్స్ మాత్రం ఒక మిరాకిల్. అసలు ఇలాంటి సినిమా నేను చూస్తాను అనుకోలేదు. బాలయ్య గారు మీకు ముందుగా ఒక హ్యాట్సాప్ సార్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఒక 20-15 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది. మన పెద్ద బాలయ్య ఎంట్రీ అయినాక అసలు గూస్ బంప్స్, అసలు 1 మినిట్ కూడా వేస్ట్ చేయలేదు. ఒక్కొక్కరు అయితే థియేటర్లో అరుపులు, లేచి ఎగరడాలు, పూనకం వచ్చిందండి. అసలు ఏమి సినిమా ఏంటి అసలు. ఇలాంటి సినిమా తమన్ గారు మీ మ్యూజిక్ మాత్రం హ్యాట్సాప్ సార్. మీలో ఒక తమన్ గారు ఆవేశించి ఈ సినిమా మ్యూజిక్ కొట్టారా, లేదా శివుడు మీలో ప్రత్యక్షమై ఈ మ్యూజిక్ కొట్టారా అర్థం కావట్లేదు. సినిమా మాత్రం ఒక మిరాకిల్. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఇందులో డైలాగ్స్ కానీ ఆ స్టోరీ కానీ అసలు ఒక హీరో బాలకృష్ణ వాళ్ళ తల్లి కోసం మన శివుడు తన వాళ్ళ అమ్మ చనిపోతే శివుడు వచ్చి ఆమెకు తలకోరి పెడతారండి. ఆ సీన్ మాత్రం ఆ స్టోరీకి ఆ సీన్కి మాత్రం అయితే వాట్సాప్ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అసలు దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడు లేడు అనేవాడు, దేవుడు లేడు అన్నారు పబ్లిక్. అసలు విలన్స్ ఏం చేశారంటే ఒక కుంభమేళలో ఒక వ్యాక్సిన్ కలిపి వాళ్ళకి కలిపిన తర్వాత అందరూ వ్యాక్సిన్ వచ్చేస్తాయి, దేవుడు లేడు. అందుకే ఇంట్లో కుంభమేళలో మునిగినప్పుడు దేవుడు రావాలి కదా, మంచి జరగాలి కదా, చెడు ఎందుకు జరిగింది అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ బేస్ తీసుకొని విలన్స్ వేరే దేశ వాళ్ళు మీకు దేవుడు లేడు కాబట్టి మీకు ఇది వచ్చేస్తుంది అని చెప్పంటే, ఒక దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు అంటే ఏంటో ఒక శివ తాండవం, ఆ శివుడు హిమాలయాల్లో ఒక తాండవం చేస్తున్నప్పుడు అసలు ఇందులో ఫస్ట్గా మన బాలయ్య గారు యాక్టింగ్ అయితే ఒక వేరే లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ సినిమాకి 600 రూపీస్ తక్కువ అంటున్నారు, ఎక్కువ. ఎలా ఉంది బ్రో? ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగా తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్లో డైలాగ్స్ అయితే చాలా బాగా రాశారు. అండ్ మోర్ ఓవర్ అఘోరా క్యారెక్టర్లో బాలకృష్ణ కుమ్మేశారు, అసలు చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్కి ఈ పార్ట్లో కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయా ఏంటి? సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అంటే నా వరకు సినిమా థీమ్ ఒకలానే అనిపించింది, బట్ ద వే హీ టుక్ ద మూవీ వాస్ నెక్స్ట్ లెవెల్. గ్రాఫిక్స్ అవి బాగా చేశారు అండ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సాధారణంగా పొలిటికల్ సెటైర్స్ ఎక్కువ పెడతారు కదా, బోయపాటి ఇందులో ఉన్నాయా? అంతేం కనిపించలేదు. అది శివుడిది సర్ప్రైజ్ ఉంటుందని ఏదో అంటున్నారు. ఉన్నాయి, అది మీరు థియేటర్లోనే చూడాలి, ఇక్కడ ఏవి చెప్పద్దు. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కుతుందా? ఎక్కుద్దన్న. అది ఏ రేటెడ్ అని ఎందుకు పెట్టారో నాకైతే తెలియలేదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎక్కుద్ది. సినిమా చాలా బాగుంది. ఎంత ఇస్తారు రేటింగ్ మూవీ? అవుట్ ఆఫ్ 5, 4. యా, థ్యాంక్ యూ. అఖండ తాండవం అంటే మామూలుగా అఖండ ఫస్ట్ మూవీ ఉంది కదా, అందులోనే అంత అద్భుతంగా తీసేసారు. ఇంక ఇందులో ఏముంటుందా, జస్ట్ ఆ హైప్ మీద ఆ కాంబినేషన్ మీద క్యాష్ చేసుకుందాం అని వస్తున్నారేమో ఒక్క క్షణం ఆలోచించాను. బట్ ట్రైలర్ చూస్తే కొంత డౌట్ వచ్చింది. సినిమాకి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తాను. ఆ బాలకృష్ణ ఆ తెల్లారుజామున 3 గంటలు లేచి ఆ బ్రహ్మముహూర్తంలో పూజలు చేసే శక్తి అంతా ఇందులో కనిపిస్తోంది. ఆయనకి శివుడి ప్రసాదమేమో అనిపిస్తోంది ఈ అఖండ సిరీస్. ఆ నరనరాన దేశభక్తి, దైవభక్తి ఆ బోయపాటి కొండబట్టే ఇలాంటి సినిమా తీయగలిగాడు. స్క్రిప్ట్ పర్ఫెక్ట్ రైటింగ్ చేశాడు, సీన్ టు సీన్ ఎక్కడా లేగలేదు, పకడ్బందీగా ఉంది. ఎలివేషన్స్ ఆ ఇంటర్వెల్ దగ్గర అది చూస్తుంటే ఇంకా నాకు చేతులు వణుకుతున్నాయి. అంటే నేను ప్రపంచం అంతా తిరిగాను, 20-30 దేశాలు తిరిగాను, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా పెద్ద లెవెల్లో పనిచేశాను నేను. వరల్డ్లో అన్ని కల్చర్స్ తెలుసు. అంటే పెద్ద పెద్ద చర్చిలు, మసీదులు, ఆఖరి సౌదీలో పనిచేశాను, అన్ని చోట్ల పనిచేశాను. మన దేశానికి ఉన్న శక్తి అంతర్లీనంగా ఎప్పుడూ ఏదో ఒక ఫీల్ వస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడే ఇది కదా మన దేశం, ఇది కదా మన ధర్మం అనిపిస్తుంది. ఇది బాలకృష్ణ సినిమా కాదు, ఇది బోయపాటి సినిమా కాదు, ఇది ఆ 14+ సినిమా ఇవేం కాదు. ఇది శివుడి సినిమా. అటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్, మియాన్మార్ ప్రతి వాళ్ళు కుక్కల్లా ఈ దేశం మీద పడిపోతున్నారు. దేశంలో పాలిటిక్స్ పేరుతో ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించేస్తున్నారు. మణిపూర్ అంతా తగలబెట్టేస్తున్నారు. ఇటువంటి భయంకరమైన చోట్లలో, ఇలాంత దరిద్రమైన సిచ్యువేషన్స్లో ఇలాంటి సినిమాలు వస్తేనే మన ప్రజల మనోబలం పెరుగుతుంది. కాబట్టి అందరూ ఈ సినిమా చూడండి. అద్భుతమైన మ్యూజిక్. అసలు ఆ ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్ సీన్స్ చూస్తుంటే, ఆ సర్జికల్ స్ట్రైక్ సీన్స్ అవి ఇంకా ఏదో యూట్యూబ్లో మీకు ఛానల్స్ ఉన్నాయి కదా, ఏదో విమర్శలకు లేదా అడ్డమైన చెత్త అంతా రాయకండి, క్రింజ్ సినిమా అది ఇదని. సాలిపురు కుడితే స్పైడర్ మ్యాన్ అయ్యాడంటే తప్పట్లు కొట్టి, లేకపోతే గ్రీక్ గాడ్ థోర మొత్తం అంతరించిపోయింది లేచుల చేతిలో. అలాంటి వాళ్ళు ఆ పిచ్చమతాలు దేవుళ్ళు అందరి సినిమాలు చూపిస్తే చూపించి అక్కడ ఏదో గెలాక్సీ అని చెప్పి ఒక
ఒక చెట్టును ఒక తోడేలు రాకెట్ నడుపుతున్నట్టు నమ్మే మీరు మన దేశంలో నాగసాధువులు ఎన్నో ఆలయాలు కాపాడారు, అఘోరాలు ఉన్నారు. ఇటువంటి అద్భుతమైన మన ఒరిజినల్ బేస్తో సినిమా తీసి వాళ్ళకి శక్తులు వచ్చాయని చెప్పి సినిమా తీశారు. అంటే మన ఇండియన్ సూపర్ మ్యాన్ కథ ఇది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో చూడండి, ఆయన నిజంగా వాళ్ళు నమ్మి తీశారు ఈ సినిమా. ఈ రేటింగ్ 5/5. అంటే దేవుడికి రేటింగ్ ఇవ్వడం ఏంటి? గుడి మీద పెయింట్లు బాగున్నాయని సినిమాకి వెళ్తామా? మీరు దేవభక్తుడైతే ఈ దేశం పట్ల మీకు అభిమానం ఉంటే ఈ సినిమా వెళ్ళి చూడండి. రేటింగ్ ఇవ్వమంటే 5/5. బాగుందండి. చెప్పండి, అఖండ 1కి మామూలుగా ఉండదు. సూపర్. సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అఖండ 2 ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఫస్ట్ స్టార్టింగ్ అయిన నుంచి ఒక 10 minutes బాగా ల్యాగ్ ఉంది ఏంటి అనుకున్నాము. అక్కడి నుంచి గూస్ బంప్ స్టార్ట్ అయిపోతుంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, హైందవ ధర్మం అంటే ఏంటి, అసలు ఆకాశానికి అంచు కనిపెట్టగలం కానీ సనాతన ధర్మం ఎక్కడ పుట్టింది అది ఎవడో కనిపెట్టలేడని నిరూపించారు. అంటే దేవుడు ఎక్కడి నుంచో మనకి డైరెక్ట్గా వచ్చాడు, ఏదో రకంగా ఎవరో రూపంలో చూపిస్తాడనేది సినిమాలో క్లియర్ కట్గా చూపించారు. ఎందుకంటే చాలా మంది దేవుడు లేడని ఈ మధ్యన ఎక్కువ చూపిస్తున్నారు. దేవుడు లేడు అనే ప్రచారాలు జరుగుతున్నాయి కదా, ఆ ఉన్నాడు అనేది సినిమాలో చూపించారు. పార్ట్ 1కి పార్ట్ 2కి తేడా ఏంటంటే కంటిన్యూషన్. ఏ సినిమాలకైనా పార్ట్ 2 అనేది డిఫరెంట్ ఉంటుంది, అసలు స్టోరీకి కనెక్ట్ అవ్వదు. కానీ ఇదేంటంటే తల్లి పాత్ర అలాగే ఉంది, కొడుకు పాత్ర అలాగే ఉంది, చిన్న పాప క్యారెక్టర్ పెద్ద అయితే ఎలా ఉన్నది డిఫరెంట్గా అది రియల్గా చూపించారనమాట. సినిమా విషయానికి వస్తే విమర్శించినట్టు ఏం చెప్పలేదు. మన ఇండియా మీద పడిపో ఉండాల్సింది, ఉండకపోతే అది ఏమి ఇది ఉండదు. ఉగ్ర రూపం వచ్చినప్పుడు ఉగ్రంగానే ఉంటారు కదా ఎవరైనా, అందుకే ఆ తాండం అట్లా. మదర్ సెంటిమెంట్ సెకండ్ పార్ట్ కదా, మదర్ కొంచెం ఇదిగా లోగా తీశారు కదా, అయినా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. శివయ్య రావటం ఏంటి మదర్ సెంటిమెంట్కి, తల్లి ప్రేమ అలాంటిది, తల్లి ప్రేమ అలాంటిది. భగవంతుడే దిగి వచ్చాడు తల్లి ప్రేమకి. చాలా బాగుంది, బాలయ్య చాలా బాగా చేశారు. ఓవర్ గా ఏమి లేవు, అంటే కొంతమందికి అనిపించింది, నాకైతే ఏమి అనిపించలేదు. ఓవర్ గా ఏమి లేదు, చాలా బాగుంది. బాగుంది. బోయా డైరెక్షన్ బాగుంది. బాలయ్య బాబు కూడా చాలా బాగా చేసిండు. తమన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండు. సినిమా చాలా బాగుంది. డివైన్ స్టోరీ అలాగే మదర్ సెంటిమెంట్ ఉంది కదా, యూత్ కి ఎక్కుతుంది అంటారా? ఎక్కిస్తాడండి, ఎక్కిస్తాడు. కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం స్ట్రెచ్ అయ్యింది, బట్ వర్తే ఉంది. ఎంత ఇస్తారు రేటింగ్? నేను అంత ప్రొఫెషనల్ ఏం కాదండి. సినిమా మాత్రం బాగుంది, అందరు చూడమని చెప్పండి. పల్లయ్య ఒకడే, కానీ బొమ్మల ఆపాలను చూశారు, కానీ వాళ్ళ కాళ్ళ ఎవరు ఆపినారు, ఏం చేశారు అంతా తెలుసుకున్నారు. హీరోస్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడారు. పల్లయ్య 7 కోట్లు వదిలినాడు వాడి కోసం. వైపాటి 4 కోట్లు, ఒక అభిమాని 4 కోట్లు, ఒక నిర్మాత బాలయ్యని చూసి 10 కోట్లు ఇచ్చినాడు. ఇక్కడ సురేష్ బాబు కానీ, సురేష్ బాబు కానీ, తమ్ముడు వదిలేసా వీళ్ళందరూ సమైక్యంగా కూర్చొని పెద్ద బొమ్మను ఆపకూడదు, అందరం కమ్యూనిటీగా ఉంటాము అని చెప్పి తీసినాడు. అచ్చంట గుర్తుపెట్టుకో, నువ్వు రాజేంద్ర ప్రసాద్ కానీ చిన్న హీరోలు తీసుకోవాల్సిందే. ఇంకా నీకు బాలయ్య సినిమా అనేది ఇవ్వడు, నువ్వు గోడ బిందు కాదు, నువ్వు డైరీలో రాసి పెట్టుకో.
బాగుందండి సినిమా. మన హైందవ తత్వము మన హిందుత్వం గురించి చాలా బాగా గొప్పగా చెప్పాడు. మనము మన సమస్యల్లో ఉంటే మనకు సొల్యూషన్ ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు. భగవద్గీతలో ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. మన హైందవ ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మనల్ని కాపాడితే ధర్మం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అని అద్భుతంగా మెసేజ్ ఇచ్చిన సినిమా అండి. ఇట్స్ చాలా గుడ్ మూవీ అండి. ఈ జనరేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్గా చూపించాల్సిన సినిమా. మన ధర్మము, మన యొక్క గొప్పదనము, మనం ఇతర దేశాలతో మనం ఎందులో ముందున్నాం అనేది చెప్పగలిగాడు. ఈజ్ ఎ డేర్ డైరెక్టర్, వెరీ రియల్లీ గ్రేట్ డైరెక్టర్. ఇటువంటి సినిమా అందించడము పబ్లిక్కి చాలా అడ్వాంటేజ్. ఇట్స్ ఎ గిఫ్ట్ అండి. చెప్పండి ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా. జై బాలయ్య, జై జై బాలయ్య. గ్రాఫిక్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో ఆంజనేయ స్వామి ఫైట్ ఉంటుంది కదా, ఫైట్ సీన్, ఆంజనేయ స్వామి ఫైట్ సీన్, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. సెంటిమెంట్ సీన్స్ కూడా బాగున్నాయి. మాస్ సాంగ్ ఒకే ఒక సాంగ్ ఉంది, చాలా బాగుంది. బోయపాటి కూడా అక్కడ 1 కన్నా 2 బాగా తీశాడు. 3 గురించి చెప్పారా? 3 ఉంటుందని. 3 గురించి ఏం రాలేదు, క్లైమాక్స్లో రాలా. ఏంటి అఖండ 1కి అఖండ 2కి ఏంటి స్పెషాలిటీ ఏంటి అఖండ 2లో ఎక్కువ? అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది డైలాగ్స్. 1 బాగుంది, ఇది బాగుంది, ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది. పొలిటికల్ సెటైర్స్ కూడా ఏవో పెట్టారంట కదా, బాగా వర్కౌట్ అయినాయి. బాగానే ఉన్నాయి. యూత్కి ఎక్కుతుంది అంటారా? ఫ్యామిలీ పిక్చర్. ఎంత ఇస్తారు రేటింగ్ మూవీకి? 5 out of 5. జై బాలయ్య, జై జై బాలయ్య. రాజు, భగవంత్ కేసరి. ఇప్పుడు అఖండ 2 ప్రతి గెటప్ నేను వేస్తానండి. ఎట్లా ఉంటాను అట్నే వేస్తా యాక్చువల్గా. ఇప్పుడు నన్ను చూసినారు కదా మీరు, యాక్చువల్గా అట్నే ఉంటాను. ఏ సినిమాకి ఆ గెటప్ వేస్తానండి, ఖచ్చితంగా వేస్తాను. సినిమా హైలైట్ అండి, ఎప్పటికైనా హైలైటే. బాలకృష్ణ సినిమా అంటేనే హైలైట్, కానీ బోయపాటి బాలకృష్ణ గారు అంటే ఇంకా హైలైట్. చాలా చాలా బాగున్నాయండి. సినిమాలు నచ్చడం అంటే ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినారండి. దేవుడు లేడు అన్న వారికి దేవుడు ఉన్నాడని చూపించినారు. కానీ మన దేశం మీద దండెత్తి మన దేశాన్ని నాశనం చేయాలనుకునేవాడు మన దేశం జోలికి రాకుండా కాపాడినాడు, వాడిని పారిపోనిచ్చాడు. అది అన్నమాట. క్యారెక్టర్ హైలైట్ కదండి. అఖండ 2 అంటే హైలైట్, చాలా చాలా హైలైట్ అండి. డైలాగులు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక డైలాగ్ ఏదైనా చెప్పాలంటే ఒక బాలకృష్ణనే తప్ప వేరే వాళ్ళు ఉండారని మా ఉద్దేశం. మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి. చెప్పినా మళ్ళీ అయ్యే చెప్పాలన్నా రిపీట్గా? ఓకే ఓకే. ఇంతవరకు ప్రపంచ పటంలో మా దేశ రూపాన్నే చూసింటావు, మా దేశ విశ్వరూపాన్ని చూసింటావు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికే ప్రపంచమే నిశ్శబ్దం. బాలయ్య బాబుని చూస్తా అంటే నాకైతే ఒక పరమశివుని చూసిన ఫీలింగ్ కలిగింది. ఒక నరుడి ఒంట్లో ఆ శివుడు వస్తే ఎలా ఉండదు అలా ఉంది. ఉగ్ర రూపం చూపెట్టాడు బాలయ్య బాబు అయితే. ఆ లుక్ ఏ హీరోకి సెట్ కాదు. ఇది డిసెంబర్ నెలలో వచ్చి చాలా సినిమాలను కాపాడింది అనమాట. లేకుంటే సంక్రాంతి బరిలో దిగుంటే ఏ ఒక్క మూవీ కూడా మిగలకపోదు. అంత బాగుంది మూవీ అయితే. ఓ అఘోర బాలయ్యని చూస్తా ఉంటే పీక్స్ వెళ్ళిపోయింది అనమాట. మూవీ ఏం లేదు. చిన్న బాలయ్య చూస్తా అంటే దోమలేమో అదిరిపోయినట్టు యా 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 జై బాలయ్య అన్నట్టు ఆ డాన్స్ ఏంటి, ఈ వయసులో ఆ స్వాగ్ ఏంటి, ఆ నరకడం ఏంటి. బాలయ్య బాబు అంటే నరకడం. తెలుగు రాష్ట్రాలకు ఒకటే బాబు, అది మన బాలయ్య బాబు అని నిరూపించాడు. చాలా బాగుంది. ఆంధ్రాలో బాబు గారు ఇస్తున్నారు సూపర్ 6. ప్యాన్ ఇండియా లెవెల్లో కొట్టాడు మన బాలయ్య బాబు 6 అన్నట్టు చూపెట్టారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. ఒకటే చెప్తున్నాను, ఎవడైనా రండి. బాలయ్య బాబు ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎవ్వడు ఎంపీకలేడు, ఎందుకంటే సినిమా అంత బాగుంది. బాలయ్య బాబు మూవీ రిలీజ్ కాకముందే మూవీ బాగాలేదని 5వ తారీఖు చెప్పారు. రిలీజ్ అయితే 12వ తారీఖు. అంటే బాలయ్య బాబు క్రేజ్ చూసారా, అప్పుడే దుష్ప్రచారం మొదలు పెట్టారు. బాలయ్య బాబు మీద బనీన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మీడియాని పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని అన్నిటికీ చెక్ పెట్టాడు బాలయ్య. బాలయ్య ఆపేటోడు ఎవడు లేడు. డే 1 150 కోట్లు కొట్టే దమ్ము ఏ హీరోకి లేదు, బాలయ్య బాబుకి ఉంది. ఆ జనరేషన్ హీరోలలో అది బాలయ్య క్రేజ్, అది యూత్ లో ఉన్న క్రేజ్. చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు బాలయ్య అంటే ఏంటో. బాగుంది. ఒకటే డైలాగ్ మీ అందరి కోసం, బాలయ్య ఫ్యాన్స్ కోసం నేను చెప్తున్నాను. ఏ దేశంలో నీకు కనపడుతుంది ఒక మతం, ఈ దేశంలో ఏ మూలనికి పోయినా కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం. ఇంకో డైలాగ్ కూడా ఉంది భయ్యా. అసలు ఇన్ని డైలాగులు బోయపాటి గారు మైండ్ ఏడపడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. బోయపాటి గారు మీకు దండం.
అసలు మామూలు డైలాగ్ కాదు. ఏ సౌండ్ నరుకుతానో, ఏ సౌండ్ కి నవ్వుతానో నాకైతే లేదన్నట్టుగా బోయపాటి గారు బాలయ్య బాబుని చూపెట్టారు. ఇలా కాంబినేషన్ వచ్చిందని తెలుగు టైటిల్ కార్డు పడ్డప్పుడే థియేటర్ తగలబడిపోయింది. తమన్ బీజిఎం తోటి సినిమా సినిమా అయితే ఎక్కడ తగ్గలేదని, ఇంత మంచి సినిమాని ఆపిన మీ అందరికీ అసలు మీరు మనుషులేనారా? మీ దిష్టి అయితే మాకు బాగా తగిలింది. మీ దిష్టి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి పడగొట్టేసాం. సినిమా బూస్ బంప్స్. ఇంత మంచి సినిమాని 1 వీక్ నుండి వెయిట్ చేయించిన అభిమానులకి మీరేమిచ్చారు? రామ్ ఆచండ్ గారు మీరు మీ దగ్గర కోపంగా ఉంది. మీరు అఖండ 3కి మాత్రం మీరు ప్రొడక్షన్ తీసుకోకండి, వేరే వాళ్ళు తీసుకోండి. బోయపాటి బాలకృష్ణ అఖండ 3 నుండి 10 వరకు చేస్తారు పాన్ ఇండియా లెవెల్లో. అస్సలు తగ్గేదే లేదు, ఏ మాత్రం తగ్గదు. సాంగ్ కోసం సీన్ల కోసం కాదండి, ఓన్లీ బాలయ్య అంటే యాక్సిడెంట్ డైలాగ్ అండి. యాక్సిడెంట్ డైలాగ్ సూపర్ ఎరగదీసేసారన్న. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు బాలకృష్ణ ఉన్నారు. ప్రతి డైలాగ్ పర్ఫెక్ట్ గా చెప్పారు. ఒక్కడ డూపుని పెట్టలేదు, ఒరిజినల్ గా షూట్ చేశారనమాట. అంత చలిలో కూడా ఒరిజినల్ గా షూట్ చేశారు. ఆ కోల్డ్ వాటర్ లో కూడా స్నానం చేసింది ఒరిజినల్. మళ్ళీ అన్నా కరెక్ట్ సీన్ అన్నది. సినిమాలో ఉండాల్సిన సీన్ ఏదంటే అదే ఆయన తీశాడు కదా. ఇండస్ట్రీ దిష్టి, ప్రొడ్యూసర్ దిష్టి, డైరెక్టర్స్ దిష్టి అన్న దిష్టి అయితే తీసేశాడు. చాలా బాగుంది. దిష్టి తగిలింది, అందుకే 1 వీక్ లేట్ అయింది. అస్సలు ఎలాంటి సినిమాని 1 వీక్ వెయిట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక్కొక్కరు మందు కోసం వెయిట్ చేస్తారు. నేను సినిమా కోసం వెయిట్ చేస్తా. నాకు సినిమా అంటే పిచ్చి. నరసింహానాయుడు, సమరసింహారెడ్డి 3 రూపాయలు ఇచ్చి చూసా, ఇప్పుడు 400 ఇచ్చి చూసా. సార్ టికెట్ రేట్లు అయితే ఒక 3000 పెట్టేయండి సార్. ఇంత మంచి సినిమాకి ఇంత తక్కువ డబ్బులు ఇచ్చి చూడడానికి నాకు మనసు ఒప్పట్లేదు సార్. బాలయ్య బాబు తీసినటువంటి సూపర్ అఖండ 2 తాండవంగా నిజంగానే తాండవం చూపించింది సినిమా. ప్రతి ఒక్కటి హైందవ ధర్మం గురించి తెలియజేసిన ప్రతి ఒక్క విషయం, గుడి పాడవుతున్న గుడులను కాపాడాలి, ఏ విధంగా కాపాడాలనే విషయం కూడా బాలయ్య బాబు గారు చూపించారు. తమన్ గారు తీసినటువంటి మ్యూజిక్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఆదరించి, అలాగే బాలయ్య రికార్డులను తానే రికార్డు బద్దలు కొట్టుకునే విధంగా ఈ సినిమా ఉంది. కావున ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మన సనాతన పిల్లలకు కూడా తెలియజేసే విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందే కోరుచు. పిల్లలు కూడా చూసే సినిమానే, ఫ్యామిలీస్ ఓరియంటెడ్ సినిమానే, అందరు చూడొచ్చు. బాగుంది. ప్రతి ఒక్కరు ఇంటిల్లి పాది వచ్చి చూడొచ్చు. చూడండి అందరు. చెప్పండి, అఖండ 2 ఏంటి స్పెషల్? ఏంటి అఖండ 1కి అఖండ 2 తేడా ఏంటి? అఖండ 1 అఖండ 2 పోలిస్తే స్టోరీ చాలా బాగుంది. స్టోరీ ఫస్ట్ గా సెకండ్ చాలా బాగుంది. విజువల్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ డెఫినెట్ గా జస్టిస్ చేసింది సినిమాకి అయితే. స్టోరీ కూడా బాలయ్యకి కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్స్ అయితే తెచ్చి పెడతా అని డెఫినెట్ గా చెప్పొచ్చు. కాకపోతే కొంచెం మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది. మరి యూత్ కి ఎలాగ ఉంటది? మరి యూత్ కి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారండి యూత్. ఆ విజువల్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ డెఫినెట్ గా ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. ఇంకా ఇంకేంటి స్పెషాలిటీస్ మూవీలో? స్పెషాలిటీ అంటే అన్ని చూపిస్తే సినిమా ఏముండదు. బట్ ప్రీ ఇంటర్వెల్ కానీ, పోస్ట్ ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగుంది. సినిమాకి ఒక స్టెరాయిడ్ లాగా అనమాట. ఎంత చూసినా అసలు ఏం జరుగుతుంది మనకి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది స్క్రీన్ మీద. బాలయ్య అలాంటి సీన్స్ ఎవరు చేయలేరు TFI లో. సో బాలయ్య అలాంటి సీన్స్ చేయడం అనేది చాలా ఏమంటారు, ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఆ కేటగిరీలో అయితే ఎవరు చేయలేరు అట్లాంటి సీన్స్. ఆ ఏజ్ లో అంత కష్టపడ్డము, ఆ స్టెంట్లు కానీ చాలా బాగా చేస్తారు. డెఫినెట్లీ ఐ టు అప్రిషియేట్. డైలాగ్స్ ఎట్లా అనిపించినాయి? డైలాగ్స్ ఇంకా నందమూరి ఫ్యామిలీకి డైలాగ్స్ చెప్పడం ఎవరు పోటీ రాలేరు కూడా. సో మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, దేర్ ఇస్ నో అదర్ పర్సన్ అని. డెఫినెట్ గా ప్లస్ పాయింట్ సినిమాకి. డైలాగ్ డెలివరీ కానీ, అసలుకి నోరు ఆపకుండా డైలాగ్స్ చెప్తుంటాడు. అసలుకి అట్టనే ఇంకా మనం మునిగిపోతాం దాంట్లో. డెఫినెట్ గా అది. అంటే బాలయ్య బాబు గారి క్యారెక్టర్ లో మీరు బాలయ్య బాబు గారిని చూసారా, శివుడిని చూసారా? శివుణ్ణి చూసాను, ఆంజనేయ స్వామిని చూసాను నా క్యారెక్టర్ లో. అన్ని కలిపి చూపించాడు బోయపాటి సినిమా. కానీ ప్రాపర్ గా బాగా చూపించాడు సినిమాని మాత్రం. ఒక అనుకోకుండా ఏది ఎక్కువ కానీ తక్కువ కాకుండా ఒక స్ట్రెంత్ ని మెయింటైన్ చేసి సినిమాని ఓవర్ కాకుండా మళ్ళీ ఎగ్జాజరేట్ చేయకుండా కరెక్ట్ పాయింట్ మీద తీసుకెళ్ళాడు సినిమాని. అది మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు బాగా. ఓకే బ్రో, జెన్యూన్ గా చెప్పండి, ఇలాంటి సినిమాని బాలయ్య బాబు గారు కాకుండా వేరే హీరో చేయగలుగుతారు? ఏ ఇండస్ట్రీ అయినా, టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, బాలయ్య లాంటి సినిమాలు ఎవ్వడు తీలేడు. బాలయ్య తప్ప ఎవ్వడు తీలేడు, ఎవ్వడు రాడు కూడా. వీ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్. అదొక డిఫరెంట్ బ్రీడ్. ఆయన రికార్డ్స్ కానీ, ఆయన డైరెక్షన్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ ఎవ్వడు చెప్పలేడు, తీయలేడు కూడా. ఈ 1లో జెన్జీ కిడ్స్ కి ఏం తెలుసు అండి బాలయ్య సూపర్మసీ గురించి? కత్తి పట్టిన రికార్డే, కట్టి తిప్పిన అద్భుతమే. అలాంటి సినిమాలు బాలయ్య తప్ప ఎవ్వడి వల్ల కాదు. ఒక సమరసింహారెడ్డి, వీరసింహారెడ్డి
ఇంకోటి అఖండ లాంటి సినిమాలు ఓన్లీ బాలయ్య, నో అదర్ మ్యాన్. ఫైట్ లో కామెడీ నాకైతే ఏం కనిపించలేదండి, ఎవ్రీ ఫైట్. ఇది జేమ్స్ కెమెరూన్ కి నేను చెప్తున్నా మాట, బాబు జేమ్స్ కెమెరూన్ దయచేసి మా అఖండ 2 సినిమా వల్ల ఈ రికార్డ్స్ వల్ల నీ అవతార్ 2 పోస్ట్ పోన్ చేసుకో, లేదంటే నరికేస్తా. తమన్ గారు కొట్టిన బీజిఎం కి అయితే సచిన్ శవాలు కూడా లేచి డాన్స్ ఆడుతున్నాయి. డాన్స్ నాకైతే సాక్షాత్తు పరమశివుడే వచ్చి బాలయ్య గారితో ఈ సినిమా చేసుకున్నట్టు అనిపించింది. సో ఓవరాల్ గా మంచి బ్లాక్ బస్టర్ పడింది. మళ్ళీ బోయపాటి గారు బాలకృష్ణ గారు కలిసి అఖండ 3 సినిమా తీస్తే ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. దాని కంటిన్యూషనే సినిమా. సో ఆ చిన్నపిల్ల కాస్త పెద్దది అవుతుంది. సో అమ్మాయి కూడా రాబోయే రోజుల్లో తెలుగులో మంచి హీరోయిన్ దొరికింది మనకి, బాగుందండి. నాకే కళ్ళంట నీళ్ళు వచ్చాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే మాత్రం మంచి బ్లాక్ బస్టర్. నాకైతే అఖండ 2 ఒక డైనోసార్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. డిసెంబర్ 5న రావాల్సిన అఖండ 2 మూవీ పలు కారణాల కారణంగా వాయిదా పడుతూ ఇవాళ డిసెంబర్ 12న విడుదలవడం జరిగింది. మరి ఆ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల అంచనాలు అందుకుందా లేదా, వారి స్పందన ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3 ఆప్షన్లు ఇచ్చాను, మీరు ఏదో మతం మారిపోండి, లేకపోతే దేశం విడిచి వెళ్ళిపోండి, లేకపోతే చచ్చిపోండి. 4వ ఆప్షన్ కూడా ఇస్తా, తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీరు ఇలాంటి సినిమాకి వచ్చి సినిమా చూసాక మీరు ఇలాంటి సినిమా గురించి మీరు నెగిటివ్ గా రాస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. మీకు 20 ఏళ్ళవని 15 ఏళ్ళవని 25 ఏళ్ళవని మీరు 25 ఏళ్ళ జీవితాన్ని ఎలా గడిపారో, ఎవరి వల్ల గడిపారో ఒకసారి ఆలోచించండి అని చెప్తా. అంతకుమించి నేను ఇంకేం చెప్పను. ఫైట్స్ ఎలా ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్ ఎలా ఉన్నాయి, డైలాగ్స్ ఎలా ఉన్నాయి? నా ఫైట్స్ అయితే చెప్తున్నా కదా, బాలయ్య బాబు గారు విశ్వరూపం. అఘోరా రూపంలో ఫస్ట్ పార్ట్ లో కన్నా సెకండ్ పార్ట్ లో అఘోరా రూపంలో బాలయ్య బాబు గారు చాలా సెట్ అయిపోయారు. నేను కుల్లో ఒకటి చెప్తా, నాకు బాలయ్య బాబు గారు చాలా అందంగా అనిపిస్తున్నారన్న. నేను మహేష్ బాబుని మర్చిపోయా, రితిక్ రోషన్ ని మర్చిపోయా, ప్రభాస్ ని మర్చిపోయా, హ్యాండ్సమ్ హాంగ్స్ అందరి పేర్లు చెప్పండి మీరు, మర్చిపోయాను నేను. బాలయ్య బాబు గారు ది మోస్ట్ హ్యాండ్సమ్ హాంగ్ లాగా కనిపిస్తున్నారు నాకు అఘోరా గెటప్ లో. అంత బాగున్నారు బాలయ్య బాబు గారు, అలానే చాలా వికృతంగా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి గారు ఫర్ షోయింగ్ బాలయ్య బాబు లైక్ దట్. ఎమోషనల్ సీన్స్ అన్న, బోయపాటి గారి సినిమాలో నేను ఏడుస్తా అని చెప్పి ఎప్పుడూ అనుకోలే. లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో నేను బోయపాటి గారి సినిమాకి వెళ్తాను. అది అఖండ అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, నేను కూడా ఈ సినిమా బాగుంటే చాలు, బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ కి బ్రేక్ పడకపోతే చాలు అనుకొని వచ్చా. కానీ బోయపాటి గారు మీ కాళ్ళు మొక్కాలి, ఎందుకంటే 1/2 గంట ఏడుస్తూ కూర్చున్నాను. నాకు తెలియకుండా నా కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి, ఇప్పుడు కూడా నాకు వస్తున్నాయి కంట్లోంచి. నేను ఆకున్న కెమెరాల ముందు అమ్మతో ఎమోషనల్ సీన్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా రాశారు, ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. అలానే బాలయ్య బాబు గారు సినిమా అంతా ఒక ఎత్తు, ఆయన నటన అమ్మతో ఉన్న ఎమోషనల్ సీన్ దగ్గర ఆ 1/2 గంట ఒక ఎత్తు అన్న, నట విశ్వరూపం అక్కడ. అంతే, ఇంకేం చెప్పలేనా ఎమోషనల్ సీన్. తమన్ గారు, నందమూరి తమన్. ఇప్పుడే అఖండ 2 చూడటం జరిగిందండి. అంటే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ఏ సినిమా తీసినా ప్రజలు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారన్న ఫీలింగ్ బోయపాటి గారిలో 100% ఉందనిపిస్తుంది. అంటే సినిమా మొత్తం మీద మనం చూసుకుంటే విలన్ని తుక్కు ర్యాగ్ కొట్టడం, ప్రజల క్లాస్ బేగటం, మళ్ళీ ఇంకో విలన్ని తుక్కు ర్యాగ్ కొట్టడం, మళ్ళీ సనాతన ధర్మం గురించి ఒక దేశానికి ఇంకో దేశానికి పోలుస్తూ మా దేశం గొప్పదని చెప్పే డైలాగ్స్, ఇలా సినిమా మొత్తం మీద ర్యాగ్ కొట్టడం, క్లాస్ పీకటం తప్పితే సినిమాలో కొత్తగా అనేది మనకి ఏమీ అనిపించలేదు. ఇంకోటి ఒక మన బీజేపీ ఫార్ములా, ఇది దేశం కోసం ధర్మం కోసం అన్నట్టుగా ఇక సినిమా కూడా కేవలం ధర్మం కోసమే తీసారా అనిపిస్తుంది. ఇక నథింగ్, ఇక్కడ ఇంతకుమించి చెప్పుకోవడానికి ఒక 10 నిమిషాలు మనం ధర్మం గురించి గొప్పగా చెప్పాడు. కేవలం ఈ 10 నిమిషాల కోసం సినిమా మొత్తం మీరు పేషెన్స్ తో చూడాలా అంటే అంత అవసరం లేదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కుతుంది అంటారా, యూత్ కాకుండా ఈ టైప్ మూవీ? మీరు సనాతన ధర్మాన్ని అమితంగా ఇష్టపడే వాళ్ళకి కొద్దో గొప్ప నచ్చుతుంది. అంటే మెజారిటీ ఇప్పుడు అందరూ సనాతన ధర్మాన్ని ఇష్టపడుతున్నారు. మన దేశమే అది సనాతన ధర్మం కాన్సెప్ట్ కాబట్టి చాలా మంది అంతో కొంత ఇష్టపడతారు తప్పితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంత సినిమాలో
పలానా ఉందని చెప్పడానికి మాత్రం ఏమనిపించలేదు. అంటే లార్డ్ శివ హనుమాన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఆ ఎపిసోడ్స్ అంటే ఏదో కొద్ది గొప్ప సీన్లు బాగున్నాయి. ఎలా అనిపించింది? తమన్ అందించిన బీజిఎం చాలా బాగుంది. అంటే ప్రేక్షకులు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లో ఏం జరుగుతుంది అనేది ప్రతి కాన్సెప్ట్ కూడా ప్రతి నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ 10 seconds ఏం జరుగుతుందో ముందుగానే మనకి అర్థమైపోతుంది స్టోరీ. ఎగ్జైట్మెంట్ అనేది ప్రేక్షకులు కోల్పోయారు. ఇంకోటి ఒక పార్టీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేస్తూ గత 3-4 సీన్లు అయితే ఉన్నాయి దీంట్లో. అంటే దాన్ని సందర్భంగా పెడితే కవర్ చేసుకోవచ్చు. మీరు అసందర్భంగా పెట్టారు అవసరం లేకపోయినా సరే. అంటే ఒక హెలికాప్టర్ సీన్ ఉంది, ఆ సందర్భంగా ఆ హెలికాప్టర్ పైన ఫ్యాన్ని సోలంతో తిప్పి ఇసిరి పడేయటం. ఇంకోటి ఒక విలన్ ఉంటే ఆ విలన్ తండ్రి నుంచే వాళ్ళకి శవ రాజకీయాలు చేయడం అలవాటు అని ఒకరి చేత చెప్పించడం. మా అభివృద్ధికి అడ్డుపడితే అంటే టీడీపీ అభివృద్ధికి అడ్డుపడితే ముక్కలుగా కోసేసి డిక్కీలు వేసి తీసుకెళ్తా అని చెప్పడం. ఇన్ని ఏంటంటే ఒక పార్టీని అసందర్భంగా చూపించారా అనిపించింది. కంపల్సరీ మీకు ఆ ఫీల్ అయితే అనిపిస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ వస్తారు అది సీనియర్ ఎన్టీఆర్ రారు, ఎవరు రారండి. కేవలం అంటే ఇంకో మనకు పాత క్వశ్చన్స్ మంచిగా ఇస్తాను సార్. క్వశ్చన్స్ సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ఈ మూవీలో. సీనియర్ ఎన్టీఆర్ లేరండి. అంటే చాలా మంది అది రాంగ్ ఆన్సర్, అది అలా చెప్పొద్దు. అది అసలు శివుని గెటప్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఆయన ఎవరో యాక్టర్ కానీ నేను అంటే అంత బాగా అప్పట్లో మనం మహాభారతము ఒక రామాయణంలో ఒక క్యారెక్టర్లో చూస్తే మనం ఎంత ఇన్స్పిరేషన్ అవుతామో ఇప్పుడున్న జనరేషన్లో అప్పటి దేవుని లెక్క ఆ శివుని క్యారెక్టరు చాలా బాగా. అంటే ఆ శివుడు మెడల పాము కానీ రియల్ పాము అంటే చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవు. అంటే బాలకృష్ణ ఎంత బాగా చూపించిండో ఆ శివుడు క్యారెక్టర్ కూడా అసలు దండం పెట్టాలి శివునికి, అంత బాగుంది. కుంభమేళ సీన్స్ ఎలా ఉన్నాయి? అరే అది కుంభమేళ అంటే నిజంగా చెప్తున్నా, నేను కుంభమేళ నేను కూడా పోయొచ్చిన. అది చాలా అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే మన కుంభమేళలో పోయి మన సినిమా తెలుగు సినిమా తీసిందంటే మన భారతదేశం తీసుకొని మళ్ళీ ఎక్కడో నిలబెట్టింది మన డైరెక్టర్ గారు. యాక్సెప్ట్ అంటే అది ఎవరికి సాధ్యం కాదు. అది మన అదృష్టమైనది. అది ఒక సినిమా రావడం, అది మళ్ళీ కథ పడడము, అలాంటి క్యారెక్టర్ అక్కడ దొరకడము, మళ్ళీ 140 years తర్వాత అంటే మళ్ళీ అది రాదు కూడా క్యారెక్టర్. ఎవరికి అదృష్టం మన తెలుగు సినిమా తీసినంటే చాలా గొప్ప.